ప్రైజ్ లార్డ్ చర్చ్, మీరందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. మన లైఫ్లో బెటర్మెంట్ కావాలని అనుకుంటూ ఉంటాం. ఎవ్రీడే ప్రోగ్రెస్ కావాలనుకుంటున్నాం. నిన్నటి కన్నా రేపు బాగుండాలి, లాస్ట్ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ బాగుండాలని అనుకుంటా ఉన్నాం. బైబిల్ ఒక మంచి సొల్యూషన్ ఇస్తూ ఉంది. మత్తయి సువార్త 25:21 బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఎప్పుడైతే మనకు ఆల్రెడీ ఇవ్వబడినటువంటి వాటిని బట్టి కృతజ్ఞత కలిగి నమ్మకముగా ఉంటామో, వాటిని 100% యూటిలైజ్ చేస్తాము. అంటే కంప్లైంట్ చేయకుండా, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే నేను బెటర్గా చేస్తానని కంప్లైంట్ చేయకుండా, ఉన్న దానిని, అది డబ్బులు కానీ, రిలేషన్షిప్స్ కానీ, జాబ్స్ కానీ, బిజినెస్ కానీ, వస్తువులు కానీ 100% ఎప్పుడైతే యూటిలైజ్ చేస్తామో, దేవుడు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తాడు. ప్రోగ్రెస్ అనేటువంటిది మన లైఫ్లో ఇస్తాడు. మన జీవితంలో గ్రోత్ ఉండాలని ఆయన ఇష్టపడేటువంటి వాడు. అయితే ఉన్న వాటిని మనము సద్వినియోగం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు డెఫినెట్గా మనము ప్రోగ్రెస్ అనేటువంటిది చూస్తాం.